ఓకే గాట్ ఇట్. సో ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటాను. సో మనం డిక్లేర్ చేసింది ఒక స్టాటిక్ మెంబర్ ని ఐ, ఒక నాన్ స్టాటిక్ మెంబర్ జే, రెండు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాము. స్టాటిక్ మెంబర్ ని ఇనిషియలైజ్ చేసాం ఫస్ట్, విత్ క్లాస్ నేమ్ తోటి కూడా ఇనిషియలైజ్ చేయొచ్చు. బట్ నాన్ స్టాటిక్ మెంబర్ ని జేని అలా చేయలేము. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్. స్టాటిక్ మెంబర్ ని మాత్రమే క్లాస్ నేమ్ తో రెఫర్ చేయొచ్చు, నాన్ స్టాటిక్ మెంబర్ ని క్లాస్ నేమ్ తో రెఫర్ చేయలేము. సో ఆబ్జెక్ట్ 1.i అంటే ఆబ్జెక్ట్ తోటి కూడా రెఫర్ చేయొచ్చు, నాన్ స్టాటిక్ మెంబర్ ని క్లాస్ తో కూడా రెఫర్ చేయొచ్చు. ఆబ్జెక్ట్ 1.i ఈజ్ ఈక్వల్ టు 15 అని 3 టైమ్స్ ఇనిషియలైజ్ చేసినాం దాన్ని. ఒకటి క్లాస్, రెండోది ఫస్ట్ ఆబ్జెక్ట్, మూడోది సెకండ్ ఆబ్జెక్ట్ తోటి. అయితే లాస్ట్ వాల్యూ ఏది ఉంటుందో అదే ఉంటుంది, ఎందుకంటే సపరేట్ లొకేషన్ ఉండదు కాబట్టి. అదే నాన్ స్టాటిక్ మెంబర్ జే తీసుకుంటే ఆబ్జెక్ట్ 1 కి సపరేట్ మెమరీ లొకేషన్ ఉంటుంది, జే కి ఆబ్జెక్ట్ 2 కి సపరేట్ మెమరీ. సో 11 అన్నాము, 22 అన్నాము. సో అందుకని ఆ వాల్యూ ఏమి ఎరేజ్ అవ్వలేదు. ఆబ్జెక్ట్ 1.j అంటేనేమో 11 అని చూపించింది, ఆబ్జెక్ట్ 1.j అంటే 22 అని చూపించింది. అదే gff.i అంటే 26 చూపించింది, ఆబ్జెక్ట్ 1.i అన్న 26 చూపించింది, ఆబ్జెక్ట్ 2.i అన్న 26 చూపించింది, ఎందుకంటే లాస్ట్ వాల్యూ ఏది ఉంటుంది. అదే మనం ఇమీడియట్ గా ఈ స్టేట్మెంట్ ఎంబడ ఇమీడియట్ గా రాస్తామనుకో అప్పుడు 1 అనే చూపిస్తుంది. ఈ స్టేట్మెంట్ వెనకాల రాసామనుకోండి, సిఅవుట్ స్టేట్మెంట్ 15 అని చూపిస్తుంది. ఈ స్టేట్మెంట్ తర్వాత చూపిస్తే 26 అని ఉంటుంది. ఓకే, ప్రోగ్రామ్ లో మీకు ఆ మోడిఫికేషన్ కూడా చూపిస్తాను. ఐ షేర్ యూ దట్ ప్రోగ్రామ్. మీకు ఇప్పుడు క్లారిటీ రావాలి ఇంకా స్టాటిక్ మెంబర్ అంటే. అర్థమైంది కదా ఇక్కడ మీకు? సో 3 టైమ్స్ మనం చేసాం, దిస్ ఇస్ స్టాటిక్ మెంబర్ అండ్ దిస్ ఇస్ నాన్ స్టాటిక్ మెంబర్. ఇక్కడ చూడండి, మీకు ఒకవేళ 1 అని చూపించాలి అని అంటే ఇక్కడ రాయండి. 15 దానిలో రాలేదు కదా, అప్పుడు ఇక్కడ సిఅవుట్ అని రాస్తే ఏమవుతుందంటే సిఅవుట్ జిఎఫ్జి అమ్మా అందరినీ మ్యూట్ చేస్తాను, ఒక్క నిమిషం ఆగమ్మా. డిస్టర్బెన్స్ అవుతుందా? మా పర్ఫెక్ట్. చూడండి, ఇక్కడ కావాలంటే ఇవన్నీ కూడా రాసుకోవచ్చు మనం. ఆబ్జెక్ట్ 1 కూడా అప్పుడు ఏముందో మీకే తెలుస్తుంది. మనం ఏం ఫిల్అప్ చేయకపోయినా ఉంటుంది ఆ వాల్యూ, బికాజ్ ఇట్స్ షేర్డ్ 1. ఓకే, ఇప్పుడు ఈ చేంజెస్ చేసాం. నాకు ఇప్పుడు చెప్పండి అవుట్పుట్. ఫస్ట్ సిఅవుట్ కి ఏమొస్తుంది ఇక్కడ? జిఎఫ్జి ఐ ఎన్ ఆబ్జెక్ట్ 1.i ఆబ్జెక్ట్ 2.i ఏమొస్తుంది? ఫస్ట్ స్టేట్మెంట్ కి ఏమొస్తుంది చెప్పండి. ఇక్కడ జిఎఫ్జి ఐ కి ఏం వాల్యూ వస్తుంది? I is equal to 1. obj 1.i obj 1.i 15. ఇక్కడ అసైన్ చేసామా 15? obj 1. ఓకే, అది ఓన్లీ అవును. obj 1.i is equal to 15 అని పెట్టావు కదా. ఇక్కడ పెట్టాము, అది బిఫోర్ కదా. ఇది ఎగ్జిక్యూట్ అయ్యాక ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సీక్వెన్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే గర్ల్స్, వాట్ ఇంకా అర్థం కాలే? ఇంకా మీకు మెమొరీగా దెబ్బలు పడతాయి మీ అందరికి వచ్చాక. obj 1.i ఇక్కడ ఏముంటుంది? ఎవరో ఒకరు చెప్పండి, గన్ షాట్ ఆన్సర్.
మెమరీ అలొకేషన్ చూసుకోండి ఏముంటుంది మీకు. అవి ఎలా సపరేట్ గా లొకేట్ అవుతుందా లేకపోతే ఇండివిజువల్ కాపీ ఉంటుందా షేర్డా గుర్తు పెట్టుకోండి. ఓ వెరీ గుడ్ సంబడి రోట్ వెరీ గుడ్. ఏంటి దిస్ ఈజ్ 1. ఓకే ఎగ్జాక్ట్లీ ఆబ్జెక్ట్ 1.i 1 ఉంటుంది. ఆబ్జెక్ట్ 2.i కి ఏమొస్తుంది అవుట్పుట్? Monica, I think she has given good answer. Yes, exactly. That is also 1. That I need. Yes. ఎందుకంటే సపరేట్ మెమరీ లొకేషన్ ఉన్నప్పుడు మనం ఏమవుతుంది ఇక్కడ సీక్వెన్స్ చూడండి. ఓన్లీ ఐ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఐ 1 ఉంది. 1 అక్కడ ఉంటుంది. ఇంకా మనం ఏం మోడిఫై చేయలేదు. అప్పుడు జిఎఫ్ ఐ అంటే 1 వస్తుంది. ఆబ్జెక్ట్ 1 ఐ కూడా ఐ అది షేర్డ్ కదా. ఐ అనేది అందరికీ ఒకటే. ఆబ్జెక్ట్ 1 కైనా ఆబ్జెక్ట్ 2 అయినా ఆ లొకేషన్ లో ప్రజెంట్ వాల్యూ ఏది ఉంటుందో అదే వస్తుంది. వెరీ గుడ్ మోనికా, కీప్ ఇట్ అప్. నౌ ఆబ్జెక్ట్ 1.i is equal 15 అన్నాను. ఇప్పుడు సే అవుట్ ఈ సెకండ్ స్టేట్మెంట్ లో జిఎఫ్జిఐ ఎంత వస్తుంది ఎక్స్పెక్ట్ చేయండి. అంటే సెకండ్ స్టేట్మెంట్ లో ఇది అయిపోయింది. ఆఫ్టర్ ఆబ్జెక్ట్ 1.i is equal 15 తర్వాత ఇంకో స్టేట్మెంట్ ఇక్కడ మళ్ళీ డిస్ప్లే చేస్తున్నాను. సి అవుట్ జిఎఫ్జిఐ ఆ వాల్యూ ఏమొస్తుంది? జిఎఫ్జిఐ అయినా కూడా 15 వస్తుంది. ఓకే గర్ల్స్ మీరు కూడా ఆన్సర్ చేయండి చార్ట్ విండోలో. ఆబ్జెక్ట్ 1.i కూడా ఏమొస్తుంది? ఎస్ ఎగ్జాక్ట్లీ అది కూడా 15. ఆబ్జెక్ట్ 2.i ఏమొస్తుంది? ఆబ్జెక్ట్ 2.i 15. ఎందుకంటే మనము ప్రెసెంట్లీ ఐని ఓన్లీ 15 చేస్తాం. ఇక్కడ సీక్వెన్స్ చూడండి ఇంకా 26 వరకు వెళ్ళలేదు మనం స్టేట్మెంట్ సీక్వెన్స్ గా. ఓకే 15. సో ఆల్ టుగెదర్ 15 వస్తాయి మనకు. ఓకే దీని తర్వాత ఆబ్జెక్ట్ 2.i 26 అన్నాము. ఓకే ఇప్పుడు ఈ స్టేట్మెంట్ కి ఏమొస్తుంది చెప్పండి అవుట్పుట్. నౌ నేను ఆబ్జెక్ట్ 2.i is equal 26 అన్నాను. అప్పుడు ఏమొస్తుంది జిఎఫ్జిఐ ఇక్కడ ఏమొస్తుంది? జిఎఫ్జిఐఎం అంటే క్లాస్ తో రెఫర్ చేస్తున్నాం స్టాటిక్ మెంబర్. ఇదేమొస్తుంది? ఇది 1 వస్తుంది. ఇంకా సేఫ్ చెప్తే అదేనా చెల్లి నేర్చుకుంది మీరు. 26 వస్తుందట. ఇది 26. ఇదేంటమ్మా 11 ఇది 11 దేనికి ఇచ్చాం చూడండి. జేకి ఇచ్చామా ఐకి ఇచ్చామా ఒకసారి చూడండి. 26 అని వస్తుంది జేకి. అన్ని 26 వస్తుంది. ఇంకా సేఫ్ చెప్పినా మీకు ఇంకా అర్థం అవ్వట్లేదు. ఒకసారి నేను మళ్ళీ విండోకి వెళ్తాను ఉండండి. ఏదైనా కాన్సెప్ట్ కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి. ఇంతసేపు చెప్తున్నాను నేను. ఇక్కడ సపరేట్ మెమరీ లొకేషన్ వస్తుంది. నేను ఏం చెప్తున్నాను ఫస్ట్ స్టేట్మెంట్ ఎరేజ్ ఫస్ట్ స్టేట్మెంట్ మళ్ళీ ప్రోగ్రామ్ లోకి వెళ్తాను ఉండండి. మీకు అప్పుడు కానీ అర్థం కాదు అవుతున్నా నాకు అర్థం కాదు. ఫస్ట్ స్టేట్మెంట్ ఇక్కడ చూడండి. జిఎఫ్జి ఐ ఈజ్ ఈక్వల్ 1 అనగానే అర్థమైంది ఆ మెమరీ లొకేషన్ ఐకి సపరేట్ గా ఉంది కదా, దాన్ని వెళ్ళి 1 స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏం స్టోర్ అవుతుంది అంటే 1 స్టోర్ అవుతుంది ఇక్కడ. ఓకే 1 స్టోర్ అవుతుంది. మళ్ళీ ప్రోగ్రామ్ లోకి వెళ్దాం. ఓకే ఇక్కడ ఈ 1 స్టోర్ అయ్యాక వెరీ ఇమీడియట్ గా ఇక్కడ ఇంకా వేరే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. డైరెక్ట్ సి అవుట్ ఉంది. సి అవుట్ జిఎఫ్జిఐ. జిఎఫ్జిఐ అంటే ఎవరిని రెఫర్ చేస్తుంది? ఇదే ఐ అనేది ఏ జిఎఫ్జి కైనా ఐ ఇదే, ఆబ్జెక్ట్ 1 కైనా ఐ ఇదే, ఆబ్జెక్ట్ 2 కైనా ఐ ఇదే. ఓకే సో అప్పుడు ఏమవుతుంది? అందుకనే జిఎఫ్జి ఐ అంటే ఎంత 1. ఓకే మళ్ళీ ప్రోగ్రామ్ లోకి వెళ్దాం. ఇప్పుడు ఆబ్జెక్ట్ 1 డాట్ ఐ అంటున్నా. ఈ సిచ్యువేషన్ లో ఆబ్జెక్ట్ 1 డాట్ ఐ ప్రజెంట్ ఏ వాల్యూ ఉంటుందో అదే ఇస్తుంది చెప్పండి. ప్రజెంట్ ఈ సిచ్యువేషన్ లో ఏముందో అది వస్తుంది మనకు. ఇప్పుడు ఏముంది ఆబ్జెక్ట్ 1 డాట్ ఐ అంటే అది ఎంత ఉంది ఇప్పుడు వాల్యూ చెప్పండి. ఇక్కడ వాట్స్ ద వాల్యూ హియర్?
yes, so object 1 dot I అన్నా కూడా అది 1 ఇస్తుంది. ఓకే, now if I say object 2 dot I, object 2 dot I, అప్పుడు ఏమి ఇస్తుంది వాల్యూ? object 2 I కూడా దీన్నే కదా, సెపరేట్ గా లేదు మనకి. so 1, are you getting my point? all are referring these only. okay, all are referring these only. I అంటే object 1 అయినా దీన్నే రెఫర్ చేస్తుంది, object 2 అయినా కూడా దీన్నే రెఫర్ చేస్తుంది. ఓకే, GFG అయినా కూడా దీన్నే రెఫర్ చేస్తుంది. క్లాస్ కూడా సో ప్రజెంట్ అవి రెఫర్ చేసినప్పుడు ప్రజెంట్ వాల్యూ ఎంత ఉంటుందో అంతే వస్తుంది. ఓకే, న్యూ షేర్కి వెళ్ళి మళ్ళీ ప్రోగ్రామ్ లోకి వెళ్దాం. సో ఇప్పుడు క్లారిటీ వచ్చిందా మీకు? ఇక్కడ ఎందుకు 1 వస్తుందో ఈ స్టేట్మెంట్ లో? GFC ఈజ్ ఈక్వల్ టు I, GF ఆబ్జెక్ట్ 1 ఈజ్ ఈక్వల్ టు I, ఆబ్జెక్ట్ 2 I, అన్నిటికీ I అదే రెఫర్ చేస్తుంది కాబట్టి 1. బట్ దాని తర్వాత స్టేట్మెంట్ లో ఏమన్నాం? ఆబ్జెక్ట్ 1 డాట్ I ఈజ్ ఈక్వల్ 15 అన్నాం. అప్పుడు ఏమవుతుంది అంటే నేను అక్కడికి వెళ్ళి చూస్తాను. ఇప్పుడు ఏమవుతుంది? ఈ 1 పైన అది ఇక్కడ సపరేట్ ఆబ్జెక్ట్ లేదు కదా, ఇక్కడే మోడిఫై అంటే x ఈజ్ ఈక్వల్ ఫస్ట్ 3 అంటాం, తర్వాత x ఈజ్ ఈక్వల్ 5 అంటే 3 వెళ్ళి 5 వచ్చేస్తుంది కదా, ఎరేజ్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ ఏమవుతుంది? నా ఇప్పుడు ప్రజెంట్ అక్కడ I ఈజ్ ఈక్వల్ 15 అన్నప్పుడు ఏమొస్తుంది? 15 వచ్చేస్తుంది. ఓకే, ఆర్ యు గెటింగ్ మై పాయింట్? మళ్ళీ న్యూ షేర్కి వెళ్తాను. ఓకే, ప్రోగ్రామ్ లో చూడండి. ఇప్పుడు మనం ఏమన్నాం? ఆబ్జెక్ట్ 1 డాట్ అంటే ఐని ఆబ్జెక్ట్ 1 నుంచి అయినా మాడిఫై చేయొచ్చు, GFG నుంచి అయినా మాడిఫై చేయొచ్చు, ఆబ్జెక్ట్ 2 నుంచి, అందుకంటే షేర్డ్, అది షేర్డ్ అన్నిటి నుంచి మాడిఫై. సో ఆబ్జెక్ట్ 1 డాట్ I 15 అన్నప్పుడు ఈ స్టేట్మెంట్ అప్పుడు I ఏ వాల్యూ ఉంది? ప్రెసెంట్లీ I ఏ వాల్యూ ఉందో అదే డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి? GFG I ఉంది, ఆబ్జెక్ట్ 1 డాట్ I ఉంది, ఆబ్జెక్ట్ 2 డాట్ I ఉంది. హలో, వాయిస్ వినబడుతుందా అండి? హలో, మేడం కొంచెం బ్లర్ గా వస్తుంది మ్యామ్ వాయిస్. ఇప్పుడు ఓకే మ్యామ్. ఓకేనమ్మా, ఓకే ఓకే, అది కొంచెం ఏదో ప్రాబ్లం అయినట్టుంది ఆడియో దగ్గర. సో ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుందా నేను చెప్తున్నది? ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్కి వెళ్తే ఇప్పుడు ఏమవుతుంది? మళ్ళీ ప్రోగ్రామ్ లోకి వెళ్దాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమొస్తుంది? ఇప్పుడు చూడండి 15. ఇఫ్ ఐ సే నౌ GFG I అంటే ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది ఈ సిచ్యువేషన్ లో, ఈ కాంటెక్స్ట్ లో? 15. వెరీ గుడ్. ఆబ్జెక్ట్ 1 డాట్ I అంటే? వెరీ గుడ్. ఆబ్జెక్ట్ 2 డాట్ I అంటే? వెరీ గుడ్, 15 ఉంటుంది. ఓకే, డన్. మళ్ళీ ప్రోగ్రామ్ లోకి వెళ్దాం. ఓకే, అదే షేడ్ అంటారు దాన్ని, షేడ్. వెరీ గుడ్. అందుకే ఇక్కడ ఏమొస్తుంది? 15 వస్తుంది, ఇక్కడ కూడా 15 వస్తుంది, ఇక్కడ కూడా 15 వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి. ఇప్పుడు నెక్స్ట్ స్టేట్మెంట్ ఏమని ఇచ్చాను? ఆబ్జెక్ట్ 2 డాట్ I ఈజ్ ఈక్వల్ 26 అన్నాను. అప్పుడు ఏమవుతుంది? అది కూడా 26 వస్తుంది. అప్పుడు 15 పోతుంది ఇక్కడ వాల్యూ. ఓకే, అప్పుడు ఏమొస్తుంది? 26 వస్తుంది, రీప్లేస్ అయిపోతుంది కదా. సో నెక్స్ట్ స్టేట్మెంట్ ఏమవుతుంది? అప్పుడు ప్రోగ్రామ్ లోకి వెళ్ళి నెక్స్ట్ స్టేట్మెంట్ ఏముంది దాని తర్వాత? GFG డాట్ I అన్నాను. ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది GFG డాట్ I అంటే? వెరీ గుడ్, వెరీ గుడ్, 26. ఆబ్జెక్ట్ 1 డాట్ I అంటే? వెరీ గుడ్. ఆబ్జెక్ట్ 2 డాట్ I అంటే? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. నవ్వు ఏమన్నాను? ఆబ్జెక్ట్ 1 డాట్ J 11 అన్నాను. ఇక్కడ ఆబ్జెక్ట్ 2 డాట్ J ఈజ్ ఈక్వల్ టు 22 అన్నాను. ఓకే, మళ్ళీ ప్రోగ్రామ్ లోకి వెళ్తాను దీనిలో. బట్ J అనేది షేర్డ్ కాదు, నాన్ స్టాటిక్ వేరియబుల్ కాబట్టి ఆబ్జెక్ట్ 1 కి సపరేట్ గా మెమరీ లొకేషన్ ఉంటుంది, ఆబ్జెక్ట్ 2 కి కూడా సపరేట్ గా మెమరీ లొకేషన్ ఉంటుంది. సో ఆబ్జెక్ట్ 1 డాట్ J అంటే 11 వస్తుంది, ఆబ్జెక్ట్ 2 డాట్ J అంటే 22 వస్తుంది. ఇప్పుడు అర్థమవుతుందా మీకు ఎందుకు అలా వస్తుందో?
రెండిటికి 22 రాదు, సపరేట్ మెమరీ లొకేషన్స్ ఉన్నాయి కాబట్టి దేని కాపీ దానికి ఉంటుంది అనమాట నాన్ స్టాటిక్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇప్పుడు మీరు మనం గెస్ చేసిన అవుట్పుట్ వస్తుందా రాదా? నౌ వి విల్ సీ. ఓకే, కంపైలేషన్ కి వెళ్దాం. అంటే ఈ మాట మాట్లాడతావు, లేకపోతే అట్లా అంటావు. నాకు 0 నా ఓకే ఎగ్జిక్యూట్. వాన కొట్టి వెళ్ళిపోతావు. పెట్టిన వాన కట్టేప్పుడు ఏమంటావు? మళ్ళా ఇంట్లో పెడతావు. చందు మ్యూట్ చేయను, అక్కడ ఏదో మనిషిగా అమ్మ రైట్. అన్మ్యూట్ యువర్సెల్ఫ్. వన్ 15 15 26 26 11 22. అర్థమవుతుందా మీకు? అమ్మా ఆ ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది, నేను అన్మ్యూట్ చేస్తే ఎవరు మాట్లాడలేరు, ఎవరు అన్మ్యూట్ చేసుకోలేరు, నేను నీకు మాత్రం అన్మ్యూట్ చేస్తాను. అట్లనే చేయాలి. రైట్. ఇప్పుడు ఎవరికి అన్మ్యూట్ చేసుకోవడానికి రాదు చూడు. ఓకే ఓకే, దే కెన్ టైప్ ద మెసేజ్, నో ప్రాబ్లం. ఓకే, అందరికి అర్థమైందా నాన్న? చాట్ విండోలో రియాక్ట్ అవ్వండి అమ్మా అందరూ, వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు. చెప్పండి. అక్కడ 15 15 రెండు పక్కన పక్కన ఎందుకు వచ్చింది? అది ఎండల్ అని ఇవ్వలేదు అక్కడ, అందుకనే పక్క పక్కన వచ్చింది. ఇంకో ఎండల్ ఇవ్వలేనట్టుంది మనకి. గుడ్ క్వశ్చన్, విల్ సీ వై ఎందుకు అలా వచ్చిందో. ఓకే, ప్రోగ్రామ్ లోకి వెళ్దామా మళ్ళీ? మీకు అందరికి అవుట్పుట్ అర్థమైంది అనుకున్నా. అందరూ అర్థమైందా? సే ఎస్. అర్థమైందా అంటే వెంటనే మీరు రియాక్ట్ అవ్వండి అమ్మా. చాట్ విండోలో ఎస్ అని కొట్టండి. అర్థం కాకపోతే నో అని కొట్టండి, దర్ ఇస్ నో ఇష్యూ. ఖచ్చితంగా అర్థం అవ్వాలని లేదు. ఓకే ఓకే ఓకే, ఆల్ షుడ్ బి యాక్టివ్. అర్థమవుతుందా? Oh, very good, very good. Many number of answers now came. Very good. So 1 1 15 15 26. Okay, Chandu raised some doubt. We'll see why means మీకు అందరికి తెలుసు కదమ్మా, ఇక్కడ ఎండలు ఇవ్వలేదు అందుకని అది రాలేదు. ఓకే, now I'll go back to program. ఓకే చందు, ఇక్కడ చూడమ్మా, ఆబ్జెక్ట్ 1.i తర్వాత ఎండల్ అని ఇవ్వలేదు కదా ఇక్కడ. ఎండల్ అని ఇవ్వనందుకు అది నెక్స్ట్ లైన్ లో రాకుండా పక్కనే వచ్చింది. ఓకేనా? ఆబ్జెక్ట్ 1.i తర్వాత ఎండల్ ఇస్తే ఈ ఆబ్జెక్ట్ 2i డాట్ అనేది తర్వాత వస్తుంది నెక్స్ట్ లైన్ లో. ఇక్కడ 15 పక్కన 15 కాదు నాన్న, ఐది ప్రింట్ అయింది, 15 తర్వాత ఎండల్ అన్నాం కాబట్టి ఆబ్జెక్ట్ 1.i అనేది నెక్స్ట్ లైన్ లో 15 అని వచ్చింది. దీని తర్వాత నేను ఎండల్ ఇవ్వలేదు ఇక్కడ, డైరెక్ట్ ఆబ్జెక్ట్ 2 డాట్ అన్నందుకు ఇది 15 ఇది 15 పక్క పక్కన వచ్చింది అనమాట. అర్థమవుతుందా? యా. ఇప్పుడు చూడు, కంపైల్ చేసి రన్ చేద్దాం. ఓకే, చూసావా? నేను షేర్ చేయలేదు కదా, 1 మినిట్. షేర్ అయిందా? ఇప్పుడు అవుట్పుట్ చూస్తున్నారమ్మా. 1 1 1 15 15 26 26 11 22 ఇండివిజువల్. దిస్ ఈజ్ అబౌట్ యువర్ ఓకే, దిస్ ఈజ్ అబౌట్ యువర్. అందరికి అర్థమైంది కదా? ఓకే, క్లారిటీ వచ్చేసింది అందరికి. వెరీ గుడ్, వెరీ గుడ్. Now we'll go to program again. Okay, this is about your static డేటా మెంబర్ గురించి చెప్పాను నేను, ఫంక్షన్ కాదు యాక్చువల్గా. ఇక్కడ డేటా మెంబర్ గురించి చెప్పాము. ఒకసారి చూస్తూ ఉండండి ఇది ప్రోగ్రాము ఏమేమి చేసామనేది. టు ట్రై టు డూ ఇట్. మీరు కూడా చేయడానికి ట్రై చేయండి. ఓకే,
ఓకే అమ్మా, 1 minute. చిన్న క్విజ్ ఉంది, చూస్తారా? స్టాటిక్ కీవర్డ్ మీద చేస్తారా? ఓకే అమ్మా. ఇక్కడ చూడండి, ప్రిడిక్ట్ ద అవుట్పుట్ అండ్ C++ స్టాటిక్ కీవర్డ్. ఓకే, ఇది చూడండి, క్లాస్ టెస్ట్ అని ఒకటి డిక్లేర్ చేశారు, ఒకటి ఇంటీజర్ స్టాటిక్ వేరియబుల్ ఎక్స్ డిక్లేర్ చేశారు, టెస్ట్ అని మన కన్స్ట్రక్టర్ లో X++ అన్నాం. ఇక్కడ అలాగే స్టాటిక్ ఫంక్షన్ కూడా, ఇది స్టాటిక్ ఇంట్ గెట్ ఎక్స్ రిటర్న్ ఎక్స్. ఓకే, ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 అని ఇనిషియలైజ్ చేశారు. చెప్పాను కదా, అదే చిన్న మిస్టేక్ అప్పుడు చేసింది మనము. ఇక్కడ ఇనిషియలైజ్ చేయకూడదు, క్లాస్ అయిపోయాక దాన్ని ఇనిషియలైజ్ చేయాలి. సో నౌ ఐఎమ్ రైటింగ్ హియర్ Cout టెస్ట్ గెట్ ఎక్స్ అని ఇక్కడ రాస్తున్నాము. అంటే ఫస్ట్ గెట్ ఎక్స్ అండ్ ఎక్స్ వాల్యూ ఎంత ఉందని ఫస్ట్ ప్రింట్ చేస్తున్నాం. తర్వాత టెస్ట్ T5 అంటే అర్థమైంది. దీని మీనింగ్ ఏంటి చెప్పండి? టెస్ట్ T5 అనేది ఎనీవన్ కెన్ గెస్ వాట్ ఈస్ దిస్ టెస్ట్ T5 అని? టెస్ట్ T5 అంటే ఏంటి? గర్ల్స్ మీరు చెప్పండి నాన్న ఒకసారి. కనబడుతుందా మీ అందరికి ఇది స్క్రీన్? అమ్మా ఛార్జింగ్ తక్కువ ఉందమ్మా. నేను నువ్వు కిందికి వచ్చేసేయి కానీ అక్క వాళ్ళకి అడుగుతున్నాను. ఓకే ఓకే. ఇది అర్థమైందా అమ్మ? ఇక్కడ ఏంటి అసలు ఈ స్టేట్మెంట్ ఏంది చెప్పండి? ఇది వాట్ ఈస్ మీన్ బై దిస్? ఆప్షన్స్ అక్కడ కింద ABCD అని ఉన్నాయి. ఆప్షన్స్ టెస్ట్ 5 అనేది సి. సారీ, ఒక్క నిమిషం గర్ల్స్ రియాక్ట్ అమ్మా. మీరు ఇంత ఎట్లా అంటే అసలు ఏం పలకట్లేదు, నా కాదు అన్నట్టు కూర్చుంటున్నారు. వింటున్నారు కదా, నేను ఒకటే స్టేట్మెంట్ అడిగాను, వాట్ ఈస్ మీన్ బై దిస్ అన్న టెస్ట్ T5 అని. చందు అందరిని అన్మ్యూట్ చేయి. సమ్వన్, కవిత, సాత్విక, మౌనిక, ఎవరో ఒకరు ఆన్సర్ చెప్పండి అమ్మా. సనా బేగం కూడా ఉన్నట్టున్నారు. ఓకే, సంబడి ఆన్సర్ ఇట్. నేను అన్మ్యూట్ చేయాలా మిమ్మల్ని? లేదు అంటే యూ జస్ట్ ట్రై టు డూ ఇట్ ఆన్ చాట్ విండో ఆల్సో. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? వినిపిస్తుందా అందరికి వీళ్ళకి అసలు? ఆర్ యు ఏబుల్ టు హియర్ మై వాయిస్ మా? ఆర్ యు ఏబుల్ టు హియర్? ఓకే, సంబడి ఈస్ రియాక్టింగ్. వెరీ గుడ్, టెస్ట్ ఈజ్ ఏ క్లాస్, వెరీ గుడ్. ఇక్కడ జస్ట్ ఈ స్టేట్మెంట్ అడుగుతున్నా, టెస్ట్ T5 అంటే ఏమవుతుంది? కంపైలర్ అమ్మా, బ్రాకెట్స్. ఇప్పుడు నేను ఆన్సర్ అడగట్లేదు, కీప్ క్వైట్. నేను జస్ట్ ఈ స్టేట్మెంట్ వల్ల ఏమవుతుంది అని అడుగుతున్నా, టెస్ట్ T5. ఓకే, టెస్ట్ ఈజ్ ఏ క్లాస్. ఓకే, వెరీ గుడ్. సాత్విక, వెరీ గుడ్. బట్ వాట్ ఈస్ మీన్ బై T5? If I say test, నేను ఒక క్వరీ ఇస్తాను, టెస్ట్ T అని అన్నాను అనుకోండి, వాట్ డస్ ఇట్ మీన్? ఏమవుతుంది? ఇఫ్ ఐ సే టెస్ట్ T అంటే మీరు క్లియర్గా అన్నీ తెలుసుకోవాలి ప్రతి స్టేట్మెంట్. వాట్ డస్ ఇట్ మీన్?
ఈ స్టేట్మెంట్ ఎందుకు యూజ్ చేస్తాం? టెస్ట్ టీ అనేది ఎందుకోసం యూజ్ చేస్తాం? క్లాస్ నేమ్ ఇచ్చి తర్వాత ఒక వేరియబుల్ నేమ్ ఎప్పుడు ఇస్తాము? when will you use ma? ఏం చెప్పట్లేదు వాళ్ళు. అదే రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం వస్తుంది. ఎందుకంటే కొన్ని అర్థం చేసుకోలేకపోతే ముందరికి వెళ్ళాలి. లేకపోతే నువ్వు హోస్ట్ అయినావు అసలు. అయినా ఎందుకు అవ్వలేదు? చూడు అవ్వలేదా? ఇక్కడ చూడు పైకి. ఇదా ఎలా తెలుస్తుంది? యూస్ మై ఆడియో. ఒకసారి ఇక్కడ ఇగో ఇట్లా వచ్చిందంటే నువ్వు host. గర్ల్స్ ఒకసారి ఆన్సర్ ఇవ్వండి అమ్మా. నేను ఇంతగా అడుగుతున్నా కదా, వాట్ డస్ ఇట్ మీన్? ఆ స్టేట్మెంట్ ఆ ప్రాబ్లం ఏంటి? టెస్ట్ టీ అని ఎందుకు అంటే దాని మీనింగ్ ఏంటి? జస్ట్ చెప్పండి నాకు. తప్పు అన్నారా? రాంగ్ ఆర్ రైట్ తల్లి చెప్పండి. మీరు అట్లా కమ్ముని ఉంటే ఏం తెలుస్తుంది చెప్పండి. కంపారిజన్. కంపారిజనా? ఓకే ఓకే, నో ప్రాబ్లం, బట్ ఐ అప్రిషియేట్ యువర్ అటెంప్ట్. ఇప్పుడు ఇంతకు ముందు మనము క్లాస్ ఎగ్జాంపుల్ అని రాసాము. క్లాస్ ఎగ్జాంపుల్ అని ఇట్లా. ఓకే, క్లాస్ ఎగ్జాంపుల్ అని రాసి ఈ యొక్క క్లాస్ అంతా డిక్లేర్ చేసుకున్నాం అంతా. ఓకే, శాంపలా? వాట్ ఈస్ మీన్ బై శాంపల్ రా? అంటే అదొక ఇది వేరియబుల్. నేను కూడా ఆన్సర్ చేయొచ్చా? సైజ్. వెరీ గుడ్. వాట్ ఈస్ మీన్ బై శాంపల్? వెరీ గుడ్. నేను ఎగ్జాంపుల్ అని ఇంటూ మెయిన్లో వెళ్ళేసి, మీరు అసలు పాయింట్స్ కూడా మర్చిపోతున్నారు. ఇంటూ మెయిన్లో వెళ్ళి ఫస్ట్ చేస్తే స్టెప్ ఏంటి? క్లాస్ అయిపోయాక ఇమీడియట్గా ఏం చేస్తాను? ఇంటూ మెయిన్లో వెళ్ళి ఇక్కడ వెళ్ళి ఎగ్జాంపుల్ ఈ అన్నాను అనుకోండి. వాట్ డస్ ఇట్ మీన్? అట్లనే అది కదా టెస్ట్ అనేది. వాట్ ఈస్ ఇట్? నో వాట్ ఈస్ ఈ? వాట్ ఈస్ ఈ? క్లాస్ ఎగ్జాంపుల్ అని ఇచ్చేసి ఒకటి ఎగ్జాంపుల్ క్లాస్ క్రియేట్ చేసేసి మెయిన్లో ఈ ఎగ్జాంపుల్ ఈ అని ఇచ్చాను అనుకోండి. వాట్ ఈస్ ఇట్? వాట్ ఈస్ ఈ నౌ? డిఫరెన్స్ లో 2. డిఫరెన్స్ బిట్వీన్ 2. ఇందా కంపారిజన్ అంటే కూడా అదే కదా. No, it's not at all difference, not at all comparison amma. I am asking very simple. ఇక్కడ నేను చార్ట్ విండోలో చూసినది చెప్పండి. ఫస్ట్ క్లాస్ ఎగ్జాంపుల్ అని ఒక క్లాస్ ని క్రియేట్ చేశాను. కింద ఎగ్జాంపుల్ ఈ అని ఇచ్చాను మెయిన్లో. వాట్ ఈజ్ ఈ? ఫస్ట్ నాకు చెప్పండి. ఇక్కడ ఈ అనేది ఏంటి? ఇక్కడ ఈ అనేది ఏంటి? వాట్ ఈజ్ ఈ అమ్మా? సంబడి గివ్ ఆన్సర్. If I say example E, what is mean? What is E? వేరియబుల్ అనము దాన్ని. క్లాస్ కి వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఏమంటారు దాన్ని? ఇన్స్టెడ్ ఆఫ్ వేరియబుల్ ఒక వేరియబులే కానీ వేరే వర్డ్ యూజ్ చేస్తాం మనం అక్కడ వేరియబుల్ బదులు. ఇట్స్ నాట్ వేరియబుల్. ఆబ్జెక్ట్ అమ్మా, ఆబ్జెక్ట్ అంటారు దాన్ని. అర్థమవుతుందా? ఇంట్ అని రాస్తే దాన్ని ఏమంటారు? వేరియబుల్ అంటారు. బట్ క్లాస్ కి వేరియబుల్ రాస్తే దాన్ని ఆబ్జెక్ట్ అంటారు, వేరియబుల్ కాదు. ఓకేనా? ఇట్స్ ఏ ఆబ్జెక్ట్. ఓకే, సో టెస్ట్ T5 అంటే ఇక్కడ అర్థం ఏంటి? T5 అంటే ఇంకా నేను ఆన్సర్ కూడా చెప్పాను ఆబ్జెక్ట్ అంటారని. ఇప్పుడు దీని వల్ల ఏమవుతుంది చెప్పండి? టెస్ట్ T5 అంటే జనరల్ గా అయితే టెస్ట్ టీ అని రాయాలి. T5 రాసాము అంటే వాట్ డస్ ఇట్ మీన్? ఈ స్టేట్మెంట్ వల్ల ఏం జరుగుతుంది? ఫైవ్. వాట్ ఈస్ మీన్ బై 5?
5 ఏమవుతుంది? ఓకే ఓకే 5 is good only, but 5 ఏంటి? క్వశ్చన్ మార్క్. ఆఫ్టర్ 5 వాట్? నేను ఏడ చూపించాను నువ్వే రాసిచ్చావు కదా అని. 5 ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవుతాయి. 5 ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవుతాయి. అర్థమవుతుందా? దిస్ ఈజ్ అర్రే ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఎవరైనా ఒక్కర ఆన్సర్ చెప్తారేమో అనుకున్నా. అర్రే ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఇది స్ట్రక్చర్స్ కి క్రియేట్ చేయలేదా మనము? అలాగే ఇది 5 ఆబ్జెక్ట్స్ టీ ఆఫ్ 5 అంటే ఈ సింబల్ ఎక్కడ యూజ్ చేస్తాం మనం? అర్రేకే కదా. అంటే టెస్ట్ అనేవి 5 ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవుతాయి. అర్రే ఆఫ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవుతాయి. అంటే టీ ఆఫ్ 0 అంటే ఫస్ట్ ఆబ్జెక్ట్, టీ ఆఫ్ 1 అంటే సెకండ్ ఆబ్జెక్ట్, టీ ఆఫ్ 2 అంటే థర్డ్ ఆబ్జెక్ట్, లైక్ దిస్. సో ఇట్ క్రియేట్స్ 5 ఆబ్జెక్ట్స్. ఓకే, అది అర్థం కావాలి మీకు. ఏం చదువుతున్నారు, ఏం వింటున్నారు? నాకు డైలీ అర్థం కావట్లేదు. వెరీ సింపుల్ క్వశ్చన్ అడిగాను, వాట్ ఈజ్ ఇట్ అని. అసలు ఈ స్టేట్మెంట్ వల్ల ఏం జరుగుతుంది అంటే ఎవరు పలకట్లేదు. ఆబ్జెక్ట్ అనే వర్డ్ నోటి నుంచి కూడా రావట్లేదు. మొత్తం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అయిపోయింది. దిస్ ఇస్ ద లాస్ట్ క్లాస్ ఎండింగ్. ఇంకొకటి 2 క్లాసెస్ ఉంటాయి. చిన్న స్టేట్మెంట్, ఇక్కడ అసలు లాజికే లేదు. రోజు 100 టైమ్స్ క్రియేట్ చేస్తాను నేను ఆబ్జెక్ట్ ని. అదే అడుగుతున్నా నేను, ఏం జరుగుతుంది ఇక్కడ అంటే నోబడీ ఈజ్ ఆన్సరింగ్. వై లైక్ దట్? సో అర్థమైంది కదా ఇప్పుడు. ఇక్కడ టెస్ట్ అనే క్లాస్ కి 5 ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవుతున్నాయి. అర్రే ఆఫ్ ఆబ్జెక్ట్స్. నౌ ఐ యామ్ సేయింగ్ సి అవుట్ టెస్ట్ గెట్ ఎక్స్. ఓకే, ఇప్పుడు చెప్పండి, కనీసం అట్లీస్ట్ చూసి అవుట్పుట్ ఎవరైనా గెస్ చేస్తారా? వాట్స్ ద అవుట్పుట్ ఆఫ్ దీస్? పోనీ ఇక్కడ మల్టిపుల్ చాయిస్ అమ్మా, ఇక్కడ మల్టిపుల్ చాయిస్ ఉంది. ఏ ఆన్సర్ కరెక్ట్ అయినా చెప్పండి. సమ్ ఆఫ్ యూ టైప్ ఆర్ సంథింగ్ మా. ఏనా, బీనా, సీనా, డీనా. ఇట్స్ ఎ మల్టిపుల్ చాయిస్. ఇప్పుడు కూడా నోరు ఇప్పకపోతే ఎట్లా మీరు? చెప్పండి, ఏనా, బీనా, సీనా, డీనా. సి. ఓకే, సంబడి గివెన్ సి. వై సి? జస్టిఫై యువర్ ఆన్సర్. Good, it is C only. Good, very good, very good. Actually, it's a C only. But why? Justify your answer. Okay, okay. What's your name? What is your name, Nana? Monica, very good attempt, very good attempt. I appreciate you. Very good, Nana. సో ఇక్కడ ఏం చెప్తుందంటే తను 5 ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవుతాయి. మనం ఏం చేసామంటే యాక్చువల్గా వెన్ ఎవర్ యూ క్రియేట్ ద ఆబ్జెక్ట్ ఆటోమేటిక్గా కన్స్ట్రక్టర్ క్రియేట్ అవుతుందని, కాల్ అవుతుందని మీకు చెప్పాను. మనం కన్స్ట్రక్టర్లో రాసాం X++ అని. ఓకే, సో X++ కన్స్ట్రక్టర్లో రాసాం కాబట్టి ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఈచ్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు అది 1 ఫస్ట్ ఆబ్జెక్ట్. అంటే టెస్ట్ టీ ఆఫ్ 0 క్రియేట్ అయినప్పుడు 1 అవుతుంది, 0 నుంచి 1 అవుతుంది. టీ ఆఫ్ 1 క్రియేట్ అయినప్పుడు 2 అవుతుంది. టీ ఆఫ్ 2 క్రియేట్ అయినప్పుడు 3 అవుతుంది. టీ ఆఫ్ 4 కి 4, టీ ఆఫ్ 3 కి 4 అవుతుంది. టీ ఆఫ్ 4 కి 5 అవుతుంది ఎక్స్ వాల్యూ. ఇదంతా అయిపోయాక మనం డిస్ప్లే చేస్తున్నాం ఇక్కడ రిటర్న్ ఎక్స్ అని. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ దట్స్ వాట్ ఇట్ ఈస్ 5. ఓకే, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడల్లా అది ఇంక్రిమెంట్ అవుతుంది అనమాట. చూడండి కావాలంటే దీన్ని లాజిక్ కూడా. Static functions can be called without any object, so the call test getX is fine since x is initialized as 0. The first call to getX returns 0. Note that statement expressed in the when an array of 5 objects created, the constructor is called 5 times. So x is incremented to 5 before next call to getX. Okay, అర్థమవుతుందా అమ్మా? Go first times. ఇక్కడ యాక్చువల్గా 2 టైమ్స్ మనం సి అవుట్ రాసాం. ఫస్ట్ టైము ఇంకా
కన్స్ట్రక్టర్ మనం ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయలేదు కాబట్టి ఈ గెటెక్స్ కి 0 అని వస్తుంది. సెకండ్ టైం గెటెక్స్ కి 5 అని వస్తుంది బికాస్ 5 ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయ్యాయి కాబట్టి. ఓకేనా, దిస్ ఇస్ ద థింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఇంకొక అబ్జర్వ్ చేయండి ఇక్కడ, స్టాటిక్ మెథడ్ గెటెక్స్ అనేది, అందుకే స్టాటిక్ మెంబర్ ని మాత్రమే యాక్సెస్ చేస్తున్నాం ఇందులో మనం. ఓకే, ఎక్స్ ఇస్ ద స్టాటిక్ మెంబర్. ఇది ఒకటి, స్టాటిక్ ఫంక్షన్ లో స్టాటిక్ మెంబర్ ని మాత్రమే యాక్సెస్ చేస్తాం. ఇది కూడా ఇంపార్టెంట్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్.